ఎస్ గోపి వర్మ సార్ గారు. సో మెయిన్ మేము బాగా ఫీల్ అయ్యేది ఏమంటే, మన కాలేజీలో చదివిన అబ్బాయి మురళీ నాయక్, ఎం మురళీ నాయక్ అంటారు. ఆ అబ్బాయి వాళ్ళ ఇంటి పేరు మోడే మురళీ నాయక్. సో మాకు ఎంత సాటిస్ఫాక్షన్గా ఉందండి, ఎందుకంటే మా స్టూడెంట్ మూవీ ఇక్కడ August 15th రిలీజ్ చేయడం. August 15th ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అంటే, మనకు స్వాతంత్రం వచ్చిన రోజు August 15th అనమాట. సో అందుకోసం ఆ రోజే రిలీజ్ చేస్తున్నారేమో అని నేను అనుకుంటున్నాను. సార్ వాళ్ళు అదే ఫీల్ అవుతున్నారు. సో నో వన్ థింగ్, ఇంకా బెటర్గా అంటే మురళీ నాయక్ చాలా నాకు బ్రదర్ లాగా ఉండేవాడు. సో చెప్పుకోవాల్సినవి అయితే చాలా ఉన్నాయి సార్, బట్ ఇవన్నీ చెప్పుకోలేము. చనిపోయినందుకు మాకు బాధగా ఉంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ బ్రతికి వస్తున్నాడు అంటే ఈ మూవీ వల్ల వస్తున్నాడు అన్నది మా ఫీలింగ్ అనమాట. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. August 15th రిలీజ్ అవుతుంది, ప్రతి ఒక్కరూ దయచేసి చూడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. మురళీ నాయక్ అండి ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచేవాడు. నేను అబ్బాయి పైన రూమ్లో ఉంటాడు, నేను కింద రూమ్లో ఉంటాను. నా కార్డ్ పక్కనే కీస్ ఉంటాయి కదా, డ్రిల్ కీస్ ఓపెన్ చేసుకొని 3:30కి పీటీసీ గ్రౌండ్కి వెళ్ళి మళ్ళీ తర్వాత వచ్చి ఎన్సీసీ క్లాసెస్ ఉంటాయన్నమాట. 6 o'clockకి ఎన్సీసీ క్లాసెస్కి అటెండ్ అయ్యి, ఎన్సీసీ క్లాస్ అయిన తర్వాత 8:30కి క్లాసెస్ జరిగితే 9 గంట క్లాస్కి ఎగ్జాక్ట్గా 9 o'clockకి ఎన్సీసీ వాళ్ళకి క్లాసెస్ ఉంటాయన్నమాట. సో 28th ఆంధ్ర బెటాలియన్ ఉండేదన్నమాట, ఇప్పుడు 6th ఆంధ్ర బెటాలియన్కి వచ్చింది. సో మాకు చాలా హ్యాపీగా ఉందండి, మా కాలేజ్కి మాకు ఇలాంటి స్టూడెంట్స్ ఉండడం వల్ల. మెయిన్ నేను బెటర్గా ఫీల్ అయ్యేది ఏమంటే, మురళీ నాయక్ లాంటి విద్యార్థి చదివిన స్కూల్లో కాలేజ్లో నేను జాబ్ చేస్తున్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.